Hello everyone, welcome to Varchas Bharat. Now let's look into the historical background of the constitution making. మన కాన్స్టిట్యూషన్కి వచ్చే ముందు మన దగ్గర ఇండియాలో లాస్ ఏముండే అంటే మనుస్మృతి రిటర్న్ బై మను, దాంట్లో ధర్మశాస్త్రాస్ వేర్ ద లాస్ అపాన్ విచ్ ఇండియా వాజ్ రూల్డ్, ఇండియా వాజ్ గవర్న్. తర్వాత ఇస్లామిక్ ఇన్వేషన్ నుంచి లాస్ మారడం జరిగినాయి, ఇస్లామిక్ లాస్ రావడం జరిగినాయి, హిందూ లాస్ కూడా ఉండేవి. బట్ విత్ ద కమింగ్ ఆఫ్ బ్రిటన్, దట్ ఈస్ అవర్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి రావడంతో ఇక్కడ మనకి 1608లో వచ్చినారండి ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆఫ్టర్ దే గాట్ రిజిస్టర్డ్ దెమ్సెల్ఫ్ విత్ దట్ ఆఫ్ క్వీన్ దగ్గర ప్రొక్లమేషన్ తీసుకొని ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇండియాలో ఉంటూ ఇండియన్స్ తో గొడవ పడుతూ స్లోలీ దే స్టార్టెడ్ ద పాలసీస్, డివైడ్ అండ్ రూల్ పాలసీ కానీ ఇట్లాంటివి జరిగింది. బట్ దే హ్యావ్ ఫైట్స్ విత్ అదర్ కంట్రీస్, ఫ్రాన్స్ తో ఫైట్ ఇలాంటివన్నీ జరుగుతుండేవి అనమాట. బట్ ఇన్ ద ఇయర్ 1757 దే హ్యాడ్ ఎ డిసిసివ్ ఫైట్ విత్ ఇండియా విచ్ ఇస్ కాల్డ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ. ఈ ఫైట్ ఏమంటామంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ అని చెప్పి ఫైట్ జరగడం జరిగిందండి. ఫ్రమ్ దిస్ బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ దే వన్ దిస్ బ్యాటిల్. బేసికలీ దే హ్యావ్ వన్ దిస్ బ్యాటిల్, అండ్ యాజ్ దే హ్యావ్ వన్ దిస్ బ్యాటిల్ వాళ్ళకి 2 రైట్స్ రావడం జరిగినాయి అనమాట. దివానీ రైట్స్ రావడం జరిగినాయి. రాదర్ దివానీ రైట్స్ ఇన్ ద సెన్స్ రైట్ టు కంట్రోల్ ఆర్ కలెక్ట్ రెవెన్యూ. బెంగాల్ నుంచి కంప్లీట్ గా రెవెన్యూ కలెక్ట్ చేసుకునే అథారిటీ వచ్చింది వీళ్ళకి. ఏ ఇయర్ లో? 1757. ఇంకేముంది, రెవెన్యూ కలెక్షన్ అథారిటీ వచ్చిన తర్వాత దే విల్ బి కలెక్టింగ్ రెవెన్యూ అండ్ దే స్టార్టెడ్ కరప్టింగ్ పార్లమెంట్ ఆఫ్ బ్రిటన్. బ్రిటన్ లో ఉన్న పార్లమెంట్ ని కరప్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. అంతా ఇండియా వాజ్ ద థర్డ్ రిచెస్ట్, ఆర్ సే ఇండియా వాజ్ ద రిచెస్ట్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్. ఇట్ వాస్ హ్యావింగ్ 1/3 ఆఫ్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్. ఇంత వెల్త్ ఉండిందండి వరల్డ్ మొత్తంలో. మరి ఇంత వెల్త్ ఉన్నప్పుడు కరప్షన్ చేస్తే ఎంత డబ్బులు వస్తాయి? అంత డబ్బులు తీసుకెళ్లి దిస్ కరప్ట్ అఫీషియల్స్ ఆఫ్ బ్రిటన్ దే స్టార్టెడ్ కరప్టింగ్ ద పార్లమెంట్ ఆఫ్ బ్రిటన్ అండ్ బయింగ్ దోస్ సీట్స్. ఎంపీలను కొనడం స్టార్ట్ చేస్తున్నారు. క్వీన్ కి భయం వచ్చింది. క్వీన్ కి భయం వచ్చింది ఏంటంటే వీళ్ళు ఇట్లనే చేస్తే, ఇట్లే కంటిన్యూ అయితే నా సీట్కే గండం వస్తుందని చెప్పి క్వీన్ వాజ్ ఫ్రైటెడ్. 1764లో మళ్ళీ ఇంకో బ్యాటిల్ గెలిచినారండి, బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఇంకేముంది, కంప్లీట్ కంట్రోల్ బెంగాల్ మీద, పక్కనున్న బీహార్ మీద, ఒరిస్సా మీద, అన్నిటి మీద కంట్రోల్ రావడం జరిగింది. ఇప్పుడు ఇన్ని రీజియన్స్ మీద కంట్రోల్ వచ్చిన తర్వాత దే స్టార్టెడ్ ఎక్స్పాండింగ్, దే స్టార్టెడ్ స్టాంపింగ్ ది థాట్ అథారిటీ. అందు గురించి క్వీన్ ఏం చేసిందంటే ఇట్లయితే కాదు, మనము పని చేయాలని చెప్పి 1773లో వీళ్ళని రెగ్యులేట్ చేయడానికి, ఎవరిని రెగ్యులేట్ చేయడానికి, ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి దే కేమ్ అప్ విత్ దిస్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1773. సో దిస్ వాజ్ ద ఫస్ట్ యాక్ట్ దట్ వాస్ బ్రాట్ ఇన్ బై ద Britain, that is the Regulation Act of 1773. ఇప్పుడు చూసినట్టయితే the name itself is signifying as something. Regulation Act to regulate East India Company, రెగ్యులేట్ చేయడానికి. ఈ రెగ్యులేషన్ యాక్ట్ లో ఏమున్నాయనే విషయాలు కూడా చూద్దామండి మనం. రెగ్యులేషన్ యాక్ట్ లో మనకి ఏం స్పెసిఫై చేస్తానంటే సెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ. సెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ వాజ్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ దిస్ రెగ్యులేషన్ యాక్ట్. సెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ ఎవరి చేతిలో ఉంటుంది? ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ యూ విల్ సీ దట్ to this part of India, this entire region was Bengal then. Ee Bangladesh undi kadandi, Bangladesh was also Bengal then. So they said that here there will be Governor General of Bengal. Governor General of Bengal, he will be here, and Madras province and the province of Bombay, Madras and Bombay will be subordinate to him. దీని సెంట్రలైజేషన్ అంటాం మనం. సెంటర్ అనేది బెంగాల్ ఉంది, బాంబే అండ్ మెడ్రాస్ విల్ బి అండర్ దెమ్. దిస్ ఇస్ కాల్డ్ as what? సెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ. సో దిస్ ఇస్ హౌ సెంట్రలైజేషన్ అకర్డ్. అండ్ సెంట్రలైజేషన్ లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని పెట్టినారండి. ఇంతకు ముందు ఈయన గవర్నర్ జనరల్ కాదు, హీ వాజ్ జస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేయడం జరిగింది. అండ్ దీస్ పీపుల్ వేర్ మేడ్ సబార్డినేట్ టు హిమ్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేయడంతో పాటు వీళ్ళకి ఏం చేశారంటే they said that because this is a center, you will be having Supreme Court in this place. Supreme Court ఎక్కడ ఉండాలండి అంటే బెంగాల్ లో Supreme Court ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. Which year? In the year 1774 Supreme Court was established here. That is how Supreme Court came into existence. దీంతో పాటు
వాళ్ళకి బ్రైబ్స్ తీసుకోవద్దని చెప్పడం జరిగింది. చెప్పాల్సి వస్తుంది, తీసుకున్నందుకే కదా ఈ కష్టాలన్నీ వాళ్ళకి. సో బ్రైబ్ తీసుకోవద్దు, మీరు డబ్బులు తీసుకోకుండా చేయాలి అని చెప్పి వీళ్ళకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. దాంతోపాటు వీళ్ళకి చెప్పినారు బ్రైబ్ తీసుకోవద్దు, మీరు ప్రతి విషయం ఏదైతే రెవెన్యూ మ్యాటర్ కానీ ఏ మ్యాటర్స్ ఉన్నా సరే మాకు రిపోర్ట్ చేయాలి, మీరు మీ సివిల్ మ్యాటర్ మీ రెవెన్యూ మ్యాటర్ అన్ని రిపోర్ట్ చేయాలి. బట్ దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ 1773. సార్ హౌ ఇస్ దట్ వీ కెన్ రిమెంబర్? దర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్ట్స్ ఇన్ దిస్ కదా, వీటిని ఎట్లా గుర్తుంచుకోవాలి అంటే వెరీ సింపుల్ వే టు రిమెంబర్ అండి. వన్ ఈస్ 1773 యాక్ట్ ఉంది కదా, దిస్ ఇస్ కాల్డ్ అస్ ద రెగ్యులేషన్ యాక్ట్. దీని తర్వాత ప్రతి 20 years కి ఒక యాక్ట్ రావడం జరిగిందండి. 1813, 1833 and 1853. If you observe, Marsar, din tarvata ante we shall discuss it in two parts. First and foremost will be our discussion with regard to up to 1853 itself, and 1853 itself, and from here on up to 1947. ఎందుకు ఈ టూ డిఫరెన్సెస్ అంటే ఇన్ ద ఇయర్ 1857 కంప్లీట్ కంట్రోల్ మారిపోయింది అనమాట. ఇప్పటిదాకా ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఉండింది అనమాట. అప్ టు 1853 or 1857 it was company rule. After 1857 it was crown rule, అంటే క్వీన్ రూల్ ఇక్కడ నుంచి. అందుకే we shall be discussing it in two different parts. I hope you understood this. So we are done with 1773 Act. These acts from here on are called as Charter Acts. Charter Act of 1793, 1813, 33 and 53. So Charter Act అంటే ఏంటి మరి అంటే, చార్టర్ ఇన్ ద సెన్స్ సమ్ సావరిన్ అథారిటీ, సమ్ కంట్రీ ఈస్ గివింగ్ ఒక ఆర్గనైజేషన్ కి, ఒక బాడీకి కొన్ని అథారిటీస్ ఇస్తుంది అనమాట, కొన్ని పవర్స్ ఇస్తుంది. ఇక్కడ సావరిన్ కంట్రీస్ బ్రిటన్ ఏం చేస్తుంది, ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్ని పవర్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి పవర్స్ ఇచ్చేదాన్ని ఏమంటాం అంటే చార్టర్ అని చెప్పంటాం అండి. చార్టర్, దట్ ఈస్ అ చార్టర్ యాక్ట్. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 చార్టర్ యాక్ట్ చూసే ముందు we shall be looking into an act of 1784. This act of 1784 is nothing but the amendment. ఈ యాక్ట్ ఆఫ్ 1784 ఏంటంటే, దిస్ హ్యాపెన్స్ టు బి అమెండ్మెంట్ టు 1773. అప్పుడప్పుడే కదండి యాక్ట్స్ తీసుకొని రావడం జరుగుతుంది, సో కొన్ని చేంజెస్ కావాలి. దీన్ని ఏమంటామంటే పిట్స్ ఇండియా యాక్ట్ అంటాం. పిట్స్ ఇండియా యాక్ట్. సో అకార్డింగ్ టు దిస్ పిట్స్ ఇండియా యాక్ట్, దే సెడ్ దట్ see East India Company, you rule, you continue ruling. సరే చేసుకో, కంటిన్యూ చేసుకో. బట్ టూ థింగ్స్ యూ నీడ్ టు కన్సిడర్ ఈస్, వన్, యూ విల్ బి హ్యావింగ్ అ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ దట్ విల్ బి రిపోర్టింగ్ అస్. మీరు ఏం చేస్తున్నారు, మీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మా చేతిలో మాకు రావడం జరుగుతుంది బై ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్. అండ్ దెర్ విల్ బి అదర్ బాడీ కాల్డ్ as కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. Board of Control will be reporting us the administrative aspects, and Court of Directors will be handling over మీ కమర్షియల్ ఫంక్షన్. దీని గురించి అయితే మీరు విన్నారో ఆ విషయాలను చూసుకోవడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకుంటారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఇఫ్ యూ అబ్జర్వ్ ద టర్మ్ డైరెక్టర్స్ అంటే కంపెనీకి సంబంధించిన డైరెక్టర్స్ ఉంటారు కదండి, దీస్ ఆర్ ద డైరెక్టర్స్. వీళ్ళే కదా డబ్బులు తీసుకొని దేవర్ ఎర్నింగ్ ఎ లాట్. So I hope you understood this. This is very important with regard to Pitt's India Act. ఇక్కడనే ఫస్ట్ టైం ఇండియాలో ఉన్న పొజిషన్స్ యొక్క సోవరెన్ అథారిటీ బ్రిటన్ అని చెప్పుకోవడం జరిగింది వాళ్ళు. Well, this is about Pitt's India Act. Now coming to our Charter Act of 1793. The most prominent aspect of this 1793 aspect ఏంటంటే veto power ఇవ్వడం జరిగింది అనమాట. veto power ఎవరికి ఇవ్వడం జరిగింది? veto అంటే, see if you observe, we had or say గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉండే కదా, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి ఒక కౌన్సిల్ ఇవ్వడం జరిగింది అనమాట, 4 మెంబర్ కౌన్సిల్. ఈ 4 మెంబర్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనమాట. వాళ్ళు ఆయన చెప్పినవన్నీ చేయడానికి మినిస్టర్లు అనుకోండి, మినిస్టర్స్. సో ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి వీటో పవర్ ఎవరికి ఉంటుందంటే మరి ఇక్కడ అంటే గవర్నర్ జనరల్ కి ఉంటుంది అనమాట. ఈ టైంలో ఎవరుండే కాన్వాలిస్ ఉండే, అక్కడ కాన్వాలిస్ కి అథారిటీ ఇవ్వడం జరిగింది. ఏమన్నాడు కాన్వాలిస్? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చెప్పినట్టు నేను చెప్పినట్టే వాళ్ళు వినాలి. సో దట్ వాజ్ ద థింగ్ దట్ వాజ్ అండర్ 1793 యాక్ట్. దీంట్లో నుంచే వీళ్ళు ఏమన్నారంటే, ఇండియాకి సంబంధించిన అఫీషియల్స్ యొక్క రెవెన్యూ కూడా మీరు ఏం చేయాలంటే అంటే ఇండియా నుంచే ఇవ్వండి వీళ్ళకి, ఇండియన్ రెవెన్యూస్ నుంచే వీళ్ళకి అఫీషియల్స్ కూడా రెవెన్యూ ఇవ్వండి అని చెప్పడం జరిగింది అనమాట. దెన్ వన్ మోర్ ఆస్పెక్ట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్, వీటో టు గవర్నర్ జనరల్. దెన్ వన్ మోర్ ఆస్పెక్ట్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ ఇస్, సో see, there is company స్లోలీ ఏం చేస్తారంటే కంపెనీ యొక్క అథారిటీ తగ్గించేసినారండి.
By this time, company was told that you will be having monopoly for next 20 years. ఇయర్ స్పెసిఫై చేయడం జరిగింది అనమాట కంపెనీకి. యూ విల్ బి హ్యావింగ్ మోనోపోలీ ఫర్ ద నెక్స్ట్ 20 years వరకే మీకు మోనోపోలీ ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట. కంపెనీస్ కంటిన్యూయింగ్ ఓకే సాటిస్ఫైడ్, సర్లే ఏదో ఒకటి మాకైతే ఇచ్చినారు కదా అని చెప్పేసి కంపెనీస్ ఆల్సో సాటిస్ఫైడ్. దట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ 1793. మరి నెక్స్ట్ యాక్ట్ ఎప్పుడు రావాలండి? ఇన్ ద ఇయర్ 1813. దిస్ హ్యాపెన్స్ టు బి ఇంట్రెస్టింగ్ యాక్ట్ ఫర్ అస్. ఇంట్రెస్టింగ్ యాక్ట్ ఎందుకంటే ఆఫ్టర్ ద చేంజ్ ఆఫ్ సెంచరీ దే హ్యాడ్ సెట్ దాట్ కంపెనీ యొక్క పవర్ తగ్గించేస్తున్నాం మేము. కంపెనీస్ అథారిటీ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ నౌ. ఈ కంపెనీ అథారిటీ ఏం తగ్గిస్తున్నారండి వీళ్ళు అంటే దే సెట్ దట్ దిస్ కంపెనీ విల్ నాట్ బి హ్యావింగ్ అథారిటీ ఆర్ మోనోపోలీ టు కంటిన్యూ. మోనోపోలీ కంటిన్యూ అవ్వదు ఇంకా కంపెనీది. బట్ ఓన్లీ 2 aspects లో మాత్రమే దే విల్ బి హ్యావింగ్ మోనోపోలీ. వాట్ ఆర్ ద 2 aspects? వన్ ఆస్పెక్ట్ హ్యాపెన్స్ టు బి యూ క్యాన్ ట్రేడ్ ఇన్ టీ. కావాలంటే టీ అమ్ముకోండి. మోనోపోలీ అంటే ఏంటంటే ఓన్లీ వన్ కంపెనీ విల్ బి దేర్ హూ విల్ బి ఇన్ ద మార్కెట్. దే విల్ బి నో కాంపిటీషన్ అట్ ఆల్. సపోజ్ యూఆర్ సెల్లింగ్ అన్ యాపిల్, మీరు ఎంత ప్రైస్ కమ్మాలనుకుంటున్నారో మీ ఇష్టం. ఇంకా అది మోనోపోలీ, ఎందుకంటే కాంపిటీషన్ లేదు కదా. మీ దగ్గరే కొనాలి అందరు, అప్పుడు మీ దగ్గరే కొనాలి, మీ కాంపిటీషన్ లేకపోతే మోనోపోలీ. మరి మోనోపోలీ ఉంటే ప్రైజెస్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు చెప్పినంతనే ప్రైజెస్. సో టీలో మోనోపోలీ చేసుకోండి అండ్ ట్రేడ్ విత్ చైనా. ట్రేడ్ విత్ చైనా, వీటి రెండిట్లో మీకు మోనోపోలీ ఇచ్చేస్తున్నాం. యూ క్యాన్ డూ మోనోపోలీ ఇన్ దీస్ 2 aspects ఓన్లీ అని చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ యాక్ట్ విల్ బి అవర్ యాక్ట్ ఆఫ్ 1833. The Act of 1833 happens to be an important act for us. Sir, 1833 ఎందుకు సార్ ఇంపార్టెంట్ యాక్ట్ మనకి అంటే, see in the year 1817 to 1819, 17 to 19 లో ఏం జరిగిందంటే మనకి థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ జరిగిందండి. థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ జరిగినప్పుడు మరాఠాస్ were having control all over India. Now Marathas were defeated by Britain, meaning Britain is having control all over India. బ్రిటన్ కి ఇండియా మొత్తం కంట్రోల్ వచ్చినప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అవుతాడా ఇప్పుడు మరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అవ్వడం జరిగింది. The term has been changed from Governor General of Bengal to that of Governor General of India now. Understood? మరి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయినప్పుడు ఆయనకి అథారిటీ కూడా ఇవ్వాలి కదా. యాక్ట్స్, ఇండియా మొత్తానికి మీరు యాక్ట్స్ చేయండి. అండ్ యాక్ట్స్ ఇంతకు ముందు ఏమంటుండే మనం, రెగ్యులేషన్స్ అంటుండే. మనం ఏమంటుండే యాక్ట్స్ ని, రెగ్యులేషన్స్ అంటుండే. నౌ దీస్ విల్ బి కాల్డ్ as యాక్ట్స్. ఇంతకు ముందు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేసేవాడిని రెగ్యులేషన్స్ అంటుండే. ఇప్పటి నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేసేవాడిని ఏమంటున్నాం, యాక్ట్స్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. దట్ ఈస్ హౌ ద టర్మ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. టర్మ్ చేంజ్ అయింది. సరే, యు ఆర్ క్యూరియస్ ఐ నో వాట్ హ్యాపెన్ టు కంపెనీ అని. కంపెనీ సంగతి ఏంటి సార్? కంపెనీకి ఇప్పుడు ఏం చేశారంటే అడ్మినిస్ట్రేషన్ మాత్రమే వదిలేస్తున్నారు అనమాట. దే ఆర్ నాట్ హ్యావింగ్ మోనోపోలీ ఎనీవేర్. మీరు ఇంకా కమర్షియల్ ఫంక్షన్లు పక్కన పెట్టండి, అడ్మినిస్ట్రేషన్ చూసుకోండి అన్నారు. సరే, పోనీ అడ్మినిస్ట్రేషన్ చూసుకుందాం మనం అనుకుంటే కూడా అప్పుడు అండర్ దిస్ యాక్ట్ దే సెడ్ దట్ వి ఆర్ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ సివిల్ సర్వీసెస్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ సివిల్ సర్వీసెస్ ఇంట్రొడ్యూస్డ్? ఏమన్నా పోయేది ఉందా అంటే, సివిల్ సర్వీసెస్ ఇంట్రొడ్యూస్ చేస్తే సివిల్ సర్వెంట్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటండి? సివిల్ సర్వీసెస్ ఫంక్షనాలిటీ ఈస్ హ్యావింగ్ అడ్మినిస్ట్రేషన్, ఇజంట్ ఇట్? బట్ ఇక్కడ సివిల్ సర్వీసెస్ ని అడ్మినిస్ట్రేషన్ కోసం తీసుకొస్తే నష్టపోయేది ఎవరు ఇక్కడ? ఎగ్జాక్ట్లీ, దేర్ విల్ నాట్ బి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద కంపెనీ ఇట్ సెల్ఫ్. కంపెనీ పోతుంది. మరి వాళ్ళు అట్లాంటప్పుడు ఒప్పుకుంటారా? దానికి ఒప్పుకోలేరండి. కంపెనీ సెడ్ దట్ సార్ ఇట్లయితే మేము ఉండం, ఇంకా మా అస్తిత్వం ఉండదు, చూసుకోండి కొంచెం అంటే, సరే ఏడవకండి, విల్ అలౌ యూ టు కంటిన్యూ అని చెప్పి ఇంకో 20 years ఇచ్చేయడం జరిగింది వాళ్ళకి. నౌ 20 years అంటే ఇయర్ ఆఫ్ 1853. Now the year is 1853 and this is the year. If you see what happened here is the act before that of 1857, this is the final act, final charter act under which the company will be ruling. కంపెనీకి సంబంధించి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 అండి. ఈ యాక్ట్ లోపల చూసినట్టయితే కంపెనీ సంబంధించి ఏం జరిగింది, ఇంకా అస్తిత్వం మీకు ఉండదు, ఇండైరెక్ట్ గానే చెప్పినారు అనమాట. ఎందుకంటే హియర్ దే ఇంట్రడ్యూస్డ్ సివిల్ సర్వీసెస్. అండ్ ప్రతిసారి యూజువల్ గా వాళ్ళకి చెప్పేవాళ్ళు అనమాట, యూ విల్ బి ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫర్ 20 years అని చెప్పి కంపెనీకి త్రూ చార్టర్ యాక్ట్స్. బట్ ఇక్కడ అట్లాంటిది ఏం స్పెసిఫై చేయలేరు, మీనింగ్ దట్ వీ డోంట్ ఎగ్జాక్ట్లీ నో హౌ లాంగ్ యూ విల్ బి సర్వైవింగ్ నౌ, బికాస్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ సివిల్ సర్వీసెస్. మరి సివిల్ సర్వీసెస్ ఇంట్రొడ్యూస్ చేసిన అతని పేరు ఏంటి అంటే, దిస్ క్యాన్ బి యాజ్ ఇన్ ఎగ్జామినేషన్, మెక్కాలే.
Macaulay, 1854. Civil services has been introduced in India. Understood? Sir, what happened to our Governor General of India? Governor General of India, he has been given a council, a legislative council ఇవ్వడం జరిగిందండి. If you have been to our previous classes, you will understand what is legislative council ఏంటి, executive council ఏంటి, what are these different organs. ఒకసారి చూడండి. Legislative council to help him. సార్ ఎందుకు సరే నాకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఇన్ ద ఇయర్ 1833 నాకు ఏం చెప్పినారండి, యూ విల్ బి హ్యావింగ్ టు డూ లెజిస్లేషన్ ఫర్ ద ఎంటైర్ ఇండియా. మరి ఎంటైర్ ఇండియాకి ఒక్కైనా చేయాలంటే అసలు సాధ్యపడుతుందా? నాట్ పాసిబుల్, ఇజంట్ ఇట్? అఖండ భారత్ దట్ వాస్. దెన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బాడీ రావడం జరిగింది, అండ్ దిస్ లెజిస్లేటివ్ బాడీ వాజ్ ఆఫ్ 6 members. ఆఫ్ దిస్ దే సెడ్ దట్ లోకల్ రిప్రజెంటేషన్ కూడా ఉండాలి అని చెప్పి చెప్పుకోవడం జరిగింది అనమాట. లోకల్ రిప్రజెంటేషన్ ఇన్ ద సెన్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రావిన్సెస్, ఇండియన్స్ కాదు ఇక్కడ. లోకల్స్ ఇన్ ద సెన్స్ ప్రొవిన్షియల్ రిప్రజెంటేషన్, ప్రావిన్సెస్ లో ఉండే గవర్నమెంట్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, యూరోపియన్స్, వాళ్ళండి. దట్ ఈస్ ద మీనింగ్ దేర్. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ అంటిల్ 1853. వెల్ సార్, వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ 1853? 1853 తర్వాత మనకి 1857. సో దిస్ ఈస్ ద timeline. This is 1784 rather. This is the timeline. You can make a note of it. 1857 లో జరిగింది సిపాయ్ మ్యూటినీ. What happened in 1857 is సిపాయ్ మ్యూటినీ occurred in 1857. సిపాయ్ మ్యూటినీ అంటే ఆ టైం వరకు ఇండియన్స్ హ్యావ్ టాలరేటెడ్ లాట్ అండి. మనకి 1857 వరకు వీళ్ళ యొక్క రిప్రెషన్, అప్రెషన్ బాగానే భరించినారు. కానీ డల్హౌసీ అనే అతను రావడం జరిగింది. ఆయన వచ్చేసి ఉన్న ప్రిన్సెస్ దగ్గర నుంచి, కింగ్స్ దగ్గర నుంచి వాళ్ళ ల్యాండ్స్ ఆక్రమించుకోవడం, ఝాన్సీ లక్ష్మీబాయిని టార్చర్ పెట్టడం, ఇట్లాంటివి ఎన్నో చేయడం జరిగిందండి. అన్యాయాలు, దౌర్జన్యాలు వాళ్ళు ఇప్పటి నుంచో చేస్తున్నారు, కొంచెం ఎక్కువ చేసినట్టు డల్హౌసీ. మోస్ట్లీ మనకు తెలిసే ఉంటుంది. సో ఈ డల్హౌసీ వెళ్ళిన తర్వాత దాని ఇంపాక్ట్ కనిపించింది క్యానింగ్ ఉన్నప్పుడు. క్యానింగ్ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అట్ దట్ టైం, 1857. ఇండియన్స్కి ఇంకా కోపం వచ్చింది, ఇట్లా కాదు తిరుగుబాటు దాడి చేయాలి. ఎందుకంటే ఆ టైంలో అడిగినారు అనమాట ఇండియన్స్ని, సార్ మీరు కొత్తగా రాయల్ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ ఇంట్రొడ్యూస్ చేసినారు కదా ఇండియాలో. మరి రాయల్ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ ఏవైతే మీరు ఇంట్రొడ్యూస్ చేసినారో, ఇట్ ఈస్ సెడ్ దట్, సిపాయిస్ అడుగుతారు, ఇది చెప్పడం జరిగింది ఏంటంటే, ఈ రాయల్ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ లోపల గ్రీస్ ఏదైతే ఉంటుంది చూడండి, ఇట్లా బోల్ట్ ఓపెన్ చేసి బుల్లెట్ పెట్టడానికి, క్లోజ్ చేయడానికి, ఆ గ్రీస్ వచ్చేసి కౌ ఫ్యాట్ అండ్ పిగ్ ఫ్యాట్ తో చేస్తారంట కదా. అది ఎంతవరకు నిజమో లేదో తెలియదు, కానీ దీస్ ఆర్ అడమెంట్ అరగంట్ పీపుల్ కదా బ్రిటిషర్స్. అవును అయితే ఏంది అన్నాడు. అవును అయితే ఏంది ఇప్పుడు చేస్తాము అనేసరికి ఇంకా వీళ్ళకి కోపం వచ్చింది. బికాస్ ఇట్ హర్ట్ ద రిలీజియస్ సెంటిమెంట్స్ ఆఫ్ బోత్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. దే గాట్ యునైటెడ్. మీరట్ నుంచి మార్చ్ చేసుకుంటూ వచ్చి ఢిల్లీలో ఎంపరర్ని, యూ బీ ద ఎంపరర్, వి విల్ బి రివోల్టింగ్ అని స్టార్ట్ చేసిన రివోల్టే సిపాయ్ మ్యూటినీ. సిపాయ్స్ ఆఫ్ ఇండియా మ్యూటినీడ్, కిల్డ్ బ్రిటిషర్స్ అని చెప్పి మనకి ఈ సిపాయ్ మ్యూటినీ అనే ఈవెంట్ జరగడం జరిగిందండి 1857 లోపల. సో దట్ ఈస్ హౌ సిపాయ్ మ్యూటినీ హ్యాస్ టేకన్ అప్. దీన్ని చూసిన తర్వాత మొత్తము బ్రిటన్ షుక్, భయపడిపోయినారు వాళ్ళు. ఏంటి ఎక్స్పెక్ట్ చేసింది కాదు కదా. మరి ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆ కంపెనీని వెళ్ళగొట్టండి, అక్కడి నుంచి కంపెనీని బయటకు తోసేయండి, ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో అని చెప్పి ఫస్ట్ కంపెనీని బయటకు పంపించడం జరిగింది. దిస్ ఇస్ ఆల్సో టైమ్ లైన్ ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ దిస్ సిపాయ్ మ్యూటినీ. యూ కెన్ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్, బట్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ యాక్ట్స్. దీని తర్వాత చూసినట్టయితే మరి సిపాయ్ మ్యూటినీ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1857 లో అయిపోయింది కదండి. 1858 లో సిపాయ్ మ్యూటినీ అనేది ఎండ్ అవడం జరుగుతుంది. 1858 లో మనకి ఏం రావడం జరిగిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. There are 3 such government of India acts. 1919 లో ఒకటి, 1935 లో ఒకటి. Government of India acts are 1919 and what is the other one? 1935. In between you will be having council acts. Indian Council Acts. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ మొత్తం 3 ఉంటాయండి. 1861 యాక్ట్, 1892 యాక్ట్ అండ్ 1909 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. ఇట్లా మొత్తం 3 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ అని చెప్పేసి ఉంటాయి అనమాట.